ఆత్మగౌరవం సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివార్లోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్మించబోతున్న 13,430 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, రైట్. మొత్తానికి ఈరోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల నిర్మించబోతున్న 13,430 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభోత్సవాలు చేశారు. కొన్ని శంకుస్థాపనలు కూడా చేశారు. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ ఈవినింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే కనుక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అయితే కనుక బిగ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఉదయం నుంచి మనం చూసుకుంటే కనుక ఆయన పర్యటన అయితే కనుక ఏదైతే కర్నూలు విమానాశ్రయం దిగినప్పటి నుంచి పూర్తిస్థాయిలో కూడా ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలకడం కానీ, అలాగే గవర్నర్ స్వాగతం పలకడం కానీ, అక్కడి నుంచి కూడా శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకోవడం కానీ, ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయనకు పూర్ణ కుంభతో స్వాగతం పలకడం కానీ, బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా పూర్తిస్థాయిలో కూడా పంచామృతాభిషేకాలతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే దాని తదనంతరం కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే శ్రీశైలంలో ఉన్నటువంటి శివాజీ స్ఫూర్తి కేంద్రకి వెళ్ళగడం, అక్కడ ఏదైతే శివాజీకి సంబంధించినటువంటి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఫోటోగ్రఫీని కూడా పరిశీలించడం, అక్కడే దాని పక్కన ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్లో కూడా ఆయన పరిశీలించడం, అక్కడ దాదాపుగా మనం చూసుకుంటే కనుక ఏదైతే 5 నిమిషాల పాటు ధ్యానంలో కూడా కూర్చోవడం జరిగింది. అయితే ఈ పర్యటన అనంతరం పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక అక్కడి నుంచి కూడా ఆయన బయలుదేరి ఏదైతే కర్నూలు నగరంలో పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక ఔటర్ రింగ్ రోడ్లో దాదాపుగా ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిఎస్టీ సూపర్ సభ అనే పేరుతో కూడా ఈ సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సభలో అయితే కనుక పూర్తిస్థాయిలో దాదాపుగా 13,470 కోట్లతో పూర్తిస్థాయిలో కూడా ఆయన అయితే కనుక కొన్ని శంకుస్థాపనలకు సంబంధించినటువంటి అలాగే ప్రారంభోత్సవాలు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక వ్యవసాయం కావచ్చు, అలాగే దాదాపుగా ఎలక్ట్రికల్ స్కిల్కి సంబంధించినటువంటి కావచ్చు, అలాగే ప్రధానంగా రహదారులకు సంబంధించిన దాంట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆయన అయితే కనుక ప్రధానంగా వర్చువల్గా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ కూడా పూర్తిస్థాయిలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అలాగే కావచ్చు పలు అంశాలపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక వరుసగా ఆయన ఏదైతే ప్రారంభించారో అవి చూసుకుంటే కనుక దాదాపుగా విద్యుత్ ట్రాన్స్మిషన్కి సంబంధించి దాదాపుగా 286 కోట్లను ప్రారంభించడం జరిగింది. అలాగే ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్కి సంబంధించి 4,902 కోట్లు ప్రారంభించడం జరిగింది. అలాగే కొత్త వలస విజయనగరం మధ్య 4వ లైన్కు సంబంధించినటువంటి 493 కోట్లను కూడా ఆయన పెట్టడం జరిగింది. అలాగే పెందుర్తి సింహాచలం అలాగే నార్త్ మధ్య ఫ్లైఓవర్ రైల్వేకి సంబంధించిన దానిపైన కూడా 184 కోట్లతో కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే కనుక రేణిగుంట కడపకు సంబంధించిన దాన్ని చూసుకుంటే కనుక ఇక్కడ 82 కోట్లు కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే కడప నెల్లూరు అలాగే చునియంపల్లి రోడ్లు చూసుకుంటే కనుక 286 కోట్లతో ఇలా చూసుకుంటే కనుక దాదాపుగా మొత్తం ఏదైతే 13,460 కోట్లకు సంబంధించినటువంటి వర్చువల్గా సంబంధించినటువంటి మొత్తం ఏదైతే వర్కులు ఉన్నాయో అలాగే దాన్ని పూర్తి స్థాయిలో ఆయన ఈరోజు జాతికి అంకితం చేసిన విధంగా కూడా అక్కడి నుంచి ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక అటు చంద్రబాబు ప్రసంగం కూడా పూర్తిస్థాయిలో ఇవాళ అయితే కనుక బాగా ప్రజల్లోకి దూసుకెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా బాగా ప్రజలకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఆయన
13,470 కోట్లకు సంబంధించినటువంటి వర్చువల్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో తొందరలోనే పనులన్నీ పూర్తి అవుతాయని చెప్పి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే రానున్న రోజుల్లో కూడా ఏపీకి ఏం కావాలన్నా కానీ అవసరం చేసేందుకు నేను ఉన్నాను అంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ దాదాపుగా గంట సేపు ఆ భారీ బహిరంగ సభ నిర్మించిన అనంతరం కూడా ఆయన కర్నూలు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కూడా ఢిల్లీకి పయనమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇవాళ అయితే కనుక ఆయన పర్యటనలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో అటు జిల్లా యంత్రాంగం కావచ్చు, అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, పెద్ద ఎత్తున బందోబస్తును నిర్వహించి ఆయన పర్యటన అయితే విజయవంతం చేశారని మనం చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ సుధీర్.